దత్తపుత్రుడు అనేది మురిగావు కదా జగన్మోహన్ రెడ్డి. దత్తపుత్రుడు కాదు మా నాయకుడు, దత్తాత్రేయ పుత్రుడు. పిఠాపురంలో పట్టాభిషేకం కాబోతుంది. ఈరోజు ఆ తల్లి సీతమ్మ లాంటి భువనేశ్వరమ్మకి మీరు పెట్టినటువంటి కష్టాలకి వల్లభనేని వంశీ ఫస్ట్ రౌండ్కే జగనన్న కల్తీ మందులా కిక్కెక్కేసి బయటికి వెళ్ళిపోయాడు. ఆయన పెట్టిన భిక్షతో ఆ తల్లింట్లో కాఫీలు తాగినటువంటి నువ్వు, టీలు మోసినటువంటి నువ్వు ఈరోజు డ్రైవర్ పోస్ట్ కూడా పనికిరావు అంటూ ఈరోజు ఖర్జూరపు నాయుడు, ఆ నాయుడు, ఈ నాయుడు అంటావు. నువ్వే నాయుడు అయ్యా? నువ్వే నాయుడివి? ఏ పక్క నుంచి వచ్చావు? నీ అనే భేదాలు ఉండవు. కొడాలి నాని నువ్వు వెంకటేశ్వర స్వామి పేరు పెట్టుకొని ఏందంట గొప్ప తిరుమల తిరుపతి అయితే మోడీ పెళ్ళాన్ని తీసుకొని వస్తున్నాడా? యోగి ఆదిత్యనాథ్ పెళ్ళాన్ని తీసుకొని వస్తున్నాడా? భాష ఏంటి? బజార్లో తిరిగే వాళ్ళని తీసుకొచ్చి నాయకులుగా చేశారు చూడండి. బాబు గారికి చెప్పాలి. ఇంకొక పైల్వాన్ ఉన్నాడండి, మీరు గుర్తుపెట్టుకోవాలి, ముద్రగడ పద్మనాభ రెడ్డి గారు. ఆయన్ని కూడా పెంచి పోషించి పదవి ఇచ్చారండి బాబు గారు. వంగ గీత గారు కూడా ప్రజారాజ్యం వదిలి బయటకు వచ్చాక ఆవిడకు కూడా పదవి ఇచ్చారండి బాబు గారు. కమ్యూనిటీ నుంచి బయటకు వస్తే పాపం కాపులు వీళ్ళ బలమైన బలగం ఉంది, వీళ్ళకి మర్యాదగా చూసుకోవాలి, వీళ్ళకి గౌరవం ఇవ్వాలి, వాళ్ళ గౌరవాన్ని తగ్గనివ్వకూడదు అంటూ ఈరోజు బోండా ఉమా గారు కానీ, నిమ్మల రామానాయుడు గారు కానీ ఎంతో మందికి ప్రాతినిధ్యం వహిస్తారండి బాబు గారు. అటువంటి బాబు గారికి తెన్నింటి వాసాలు లెక్క పెట్టిన ముద్రగడ పద్మనాభ రెడ్డి గారు మీ నామకరణ దినోత్సవం అని చెప్తే మేమందరం తరలి వస్తాం. ఈ వయసులో ఏదో ప్రయత్నం చేస్తున్నారు కదా, గెజెట్ ఇస్తున్నారు, ఏదో మీడియా సమావేశం పెట్టారు. నన్ను ఉప్మా కాఫీలని నన్ను అనకండి ప్లీజ్ అంటున్నారు. ఆయన ఎందుకు అంటున్నారు మరి? ఆయన సరే ఎనీవే కుల పెద్ద, మేము గౌరవించాలా, కానీ ఉప్మా పెట్టానంటే అది ఆయన వండి ఆయన డబ్బులతో అనుకున్న ఉప్మా అండి. అది కూడా ద్వారంపూడి ఉప్మానండి. తిన్నది కూడా అరిగి చావట్ల కర్మ కాకపోతే. ఈరోజు ద్వారంపూడి ఉప్మా తిని ద్వారంపూడిని ప్రశ్నిస్తారా అని మీరు స్టేజ్ల పైకి ఎక్కి చెప్తారు, తినింది ద్వారంపూడిదంటే స్వామి మన పద్మనాభం గారిది కాదట అని అక్కడ కూడా బాధపడ్డామండి. ఆ టైంలో కూడా ఆ ఇంటి ఆడబిడ్డ బయటకు వచ్చి ఇది కరెక్ట్ కాదు నాన్నగారు, పవన్ కళ్యాణ్ గారు గెలుపు ముఖ్యం అని మాట్లాడుతుంటే, నువ్వు నా కూతురు కాదు, నువ్వు పక్కనోడి ప్రాపర్టీ అని మాట్లాడిన విధి విధానాలకి మా కాపు కుల పెద్దని మేమే అవమానించుకోకూడదు. కాబట్టి అయ్యా మీ నామకరణ మహోత్సవం రోజు చెప్తే వచ్చిపోతాం. కాపులకు ఎంట్రీ లేదన్న బోర్డు పెట్టినప్పుడే మేము గుర్తించాల్సింది. కానీ ఆయన గెలవాలని కోరుకోలేదండి. వంగా గీత గారు గెలవాలని కోరుకోలే. పవన్ కళ్యాణ్ గారు ఓడిపోవాలి, చంద్రబాబు గారు నాశనం చూడాలి, అందుకే నేను ఇంకా బతికున్నానంటే పాపం దేవుడికి ఏం వరం ఇవ్వాలో అర్థం కాక ఈ వయసులో అవసరమా నీకు ఈ కోరికలు అంటూ ఆయనకి ఇచ్చినటువంటి తీర్పు పేరు మార్చుకునేటటువంటి మేలుకొలుపండి. సో ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళందరికీ ఇంజక్షన్ ఇచ్చి రెచ్చగొట్టి, ఇంజక్షన్ అంటే విటమిన్ డి, విటమిన్ ఎం లాగా అండి, విటమిన్ ఎం మనీ అనమాట, ఇంజక్షన్ ఇచ్చి రెచ్చగొట్టినటువంటి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు, మీ నాన్నగారు ఇలాగే ఆ కొండ నాది ఈ కొండ నాది అంటే ఏ కొండలో కలిసాడో చూసాం. మీరు కూడా 151 సీట్లు ఇచ్చిన ప్రజల్ని అదపాతాళం తొక్కి పసుపు చొక్కాలు వేసుకుంటే తప్పు, రోడ్ల మీద సైకిల్ ఆపి కొట్టారు, హారన్ కొడితే తప్పు, డ్రైవర్ని దింపి కొట్టారు. 10 ఏళ్ల పిల్లోడు సూసైడ్ చేసుకున్నాడంట. మరేమో ప్రేమించిన అమ్మాయి హ్యాండ్ ఇచ్చిందేమో, పాపం ఐఏఎస్ తప్పాడేమో. ఏమయ్యా బుద్ధి ఉందా? ఎక్కడన్నా పిల్లలు తగలబెట్టుకుంటారా? ఆ కేసు ఆ రకంగా రాసి క్లోజ్ చేశారని అవన్నీ తిరగదోడతామండి. తెనాల్లో ఒక ఆడబిడ్డని 2 మనుషులు వచ్చి నెట్టి కింద పడేశారు, అది కూడా టీడీపీ మీద నెట్టారండి. ఇవన్నీ కూడా కేసులు తిరగదోడి సిఐడి ఎంక్వైరీ ఏపించి అర్ధరాత్రి గోడలు దూకిన సిఐడిని మాత్రం ఇప్పుడు గోడలు దూకాల్సిన పర్లేదండి, గేట్లు తీసుకుని వస్తే ఆయన విదేశాలకు వెళ్ళడానికి పర్మిషన్ కోసం పెట్టుకున్నారంట సార్. లండన్ పక్కన ఒక ప్రత్యేక దీవి ఉంది సార్. ఆ ప్రత్యేక దీవి అదేదో సంతోష్, అదేదో ఒక దేవుడు ఉంటాడు సంతోష్ మాత లాగా, ఆయన కూడా ఆనంద స్వామి అనుకుంటా బహుశా, ఆయన ప్రత్యేక దీవి పెట్టుకున్నాడు. ప్రత్యేక నిత్యానందం, నిత్యం ఆనందంగా ఉండే ఆయనతో ఈయన చేతులు కలపపోతున్నాడు అన్న వార్తా కథనాలు వస్తుంది. ఆయన సినిమా హీరోలు తెచ్చుకున్నాడు, ఈయన మాత్రం భారతి గారినే తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళినా గానీ గౌరవ భారతి గారే ఉంటారు. మరి భారతి గారితో పాటు కొన్ని కుటుంబాలు కలిసి వస్తుందా, ఆవిడ సింగిల్ గా వెళ్ళిద్దా అనేది మాత్రం వేచి చూడాలండి. ఎనీవే వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇది ప్రజా తీర్పుగా భావించి మీరు మీటింగ్ పెట్టుంటే బాగుండేది. దీంట్లో కూడా నాకు డౌట్ ఉంది అంటే నువ్వు ఎవరిని డౌట్ ఇస్తున్నావు? రమ్మంటున్నాడు, నిత్యానంద స్వామి దగ్గరికి రమ్మంటున్నాడు. ఆ దేవుడే సప్త సముద్రాలు దాటి అవతల కాలర్ పట్టుకొని లాక్కొస్తాడు రే పవన్ కళ్యాణ్. చంద్రబాబు గారు అంత ప్రశాంతంగా ఉండడు, ప్రశాంతమైన చంద్రుడు కాదు, మండే సూర్యుడు పవన్ కళ్యాణ్. ఏదో క్షమిస్తానంటే మామూలుగా క్షమించేది వేరు, నువ్వు తిన్న డబ్బుని కక్కించడంలో కీలక